When John used to appoint elders in some churches, యోహాను కొన్ని సంఘంలోని సంఘ పెద్దలు చూసినప్పుడు, he was an apostle, they respected him. ఆయన ఒక అపోస్తలుడు, వాళ్ళందరూ కూడా ఆయన But గౌరవించారు. sometimes he would send some other brothers to go to that church. కొన్నిసార్లు వేరే సహోదరుల్ని ఆ సంఘానికి వెళ్ళి చూసి రమ్మంటాడు. Godly brothers. ఒక దైవభక్తి కలిగిన సహోదరులు. And those elders there will say, no, we don't want this man. ఆ సంఘ పెద్దలు ఏమంటారంటే, మాకు ఏనొద్దు అంటారు. Do you know what John said? యోహాను ఏం చెప్పాడు తెలుసా? See, third letter of John. యోహాను రాసిన 3వ పత్రిక verse 9. Third letter of John, which యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం. just before Revelation. ప్రకటన గ్రంథం కంటే ముందుగా ఉంటుంది యోధా రాసిన పత్రిక. Verse 9. 9వ వచనం. I wrote something to the church, but Diotrephes, who is the elder there, who loves to be the first, he does not accept what he say. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వంకి వచ్చిన దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. That means John wrote a letter. యోహాను ఒక పత్రిక రాస్తున్నాడు. He only had appointed Diotrephes as the elder of that church. దియోత్రెఫేను సంఘ పెద్దగా ఈయనే నియమించాడు. But when God blessed that church, ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, through John's ministry, యోహాను పరిచర్య ద్వారా, Diotrephes thought, దియోత్రెఫ్ అనుకున్నాడు, this is my ministry, this is my church, and I've got so many people. ఇది నా పరిచర్య, నా సంఘం, నేనే ఇంతమందిని తీసుకొచ్చాను. And he began to have high thoughts about himself. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవటం మొదలు పెట్టాడు. And whenever an elder gets high thoughts, God withdraws his grace from him. ఎప్పుడైతే సంఘ పెద్దకి ఎక్కువ తలంపులు కలిగి ఉంటాయో తన గురించి దేవుడు తన కృప తీసుకుంటాడు. And he got a letter from John, యోహాను నుంచి ఒక పత్రిక వచ్చింది, who had appointed him as the elder. ఒక సంఘ పెద్దగా ఆయన నియమించాడు. And he said, who is John? I don't care for him. యోహాను ఎవరు, నేను పట్టించుకోను అన్నాడు. That's terrible. ఎంత భయంకరం ఇది. So what does John say? యోహాను ఏం చెప్తున్నాడు మరి? He says, okay, I'll keep quiet. సరే నేను మౌనంగా No. ఉంటాను అని అన్నాడా? లేదు. Verse 10. 10వ వచనం. I am going to come to that church. నేను వస్తాను ఆ సంఘానికి. And I will tell everyone about how he is behaving. కాబట్టి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో నేను చెప్తాను. Unjustly accusing us with wicked words. కాబట్టి చెడ్డ మాటలతో మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు. And he does not receive the brothers whom we send. సహోదరులను తానే చేర్చుకొనక, and if somebody else receives them, he puts them out of the church. వారిని చేర్చుకున్న మనసుగల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు. John says, I'll come there and teach him a lesson. నేను వస్తాను, అక్కడికి వచ్చి ఆయన సంగతి చెప్తాను. See, apostles have got great authority. చూడండి, అపోస్తలులకు చూసినట్లయితే ఎంతో గొప్ప అధికారం ఉంటుంది వాళ్ళకు. All people don't have that authority. వేరే వాళ్ళకు ఉండదు. Once the apostle Paul writes to the Corinthians, ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. 1 Corinthians 5. మొదటి కొరింథీ 5. See, there's a man in your church who is sinning and committing adultery. చూడండి, మీ సంఘంలో ఒక వ్యక్తి వ్యభిచారంలో పడి పాపంలో జీవిస్తూ ఉన్నాడు. And he is not repenting. కానీ మారు మనసు పొందట్లేదు. And verse 1 Corinthians 5:2, you have not removed him also from your church. కాబట్టి మీరు కూడా మీ సంఘంలో నుండి వెలివేసిన వారు కారు. Okay, if you don't act, I will act, Paul says. సరే, మీరు చేయకపోతే నేనే చేస్తాను అన్నాడు పౌలు. Even though, verse 3, I am absent, I am not there in your church. నేను దేహం విషయమై దూరంగా ఉన్నాను. What will I do? ఏం చేస్తాను? verse 5, hand him over to Satan so that his flesh will be destroyed. కాబట్టి నేను సాతానికి అప్పగిస్తాను, నశించుటకై శరీరేచ్ఛలు నశించుటకై. That means in the spirit, Paul could hand a person over to Satan. కాబట్టి ఆత్మలో ఆ వ్యక్తిని సైతానుకు అప్పగించే అధికారాన్ని పౌలు కలిగి ఉన్నాడు. Satan, you have permission to destroy his flesh, make him sick. సైతాను అతని శరీర క్రియలను నశింప చేయడానికి, లేకపోతే అతనికి రోగం వచ్చినట్లుగా అనుమతిస్తున్నాను. It's amazing authority that an apostle has. కాబట్టి అపోస్తలుడు ఎంత గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నాడు. But not to destroy him. కానీ అతన్ని పాడు చేయడానికి కాదు. Make him sick so that he'll repent. ఆ విధంగా జబ్బు వచ్చేటట్లు, ఏదో రోగం వచ్చేటట్లు చేసి మారు మనసు పొందులాగా. So that verse 5, his spirit can be saved. ఆ విధంగా తన ఆత్మ రక్షించబడినట్లుగా. See, apostles never want to destroy a person, send him to hell. ఒక వ్యక్తిని నశింపజేసి నరకానికి వెళ్ళాలని అపోస్తలులు ఎప్పుడు కోరుకోరు. That is all evil people who do that. దుష్టులు చేస్తారు ఆ విధంగా. But Paul says, I'll hand him over to Satan so he becomes sick and he repents and comes to the Lord. పౌలు ఏం చెప్తున్నాడు? నేను సాతానుకు అప్పగిస్తున్నాను, ఒక రోగమో జబ్బో వచ్చి మారు మనసు పొంది మరలా ప్రభు దగ్గరికి రావాలి. You read in 2 Corinthians 2 that he came back to the Lord. 2 కొరింథీ 2లో మనం చూస్తున్నాం, అతడు మరలా ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా. I was talking about 1 John 5.